ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున పాదాభివందనాలు చేసుకుంటూ మనం ప్రతి సోమవారము ఏఎస్బి చెన్నై గ్రూప్ లో ధారావాహికంగా నిర్వహించబడుతున్నటువంటి రుద్ర ప్రవచనానికి స్వాగతం, సుస్వాగతం. రుద్ర పరిశీలన, పరిశోధన, ప్రవచనకర్తలైనటువంటి శ్రీమాన్ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి మనందరి తరఫున, మా అధినేత దంపతుల తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ మనం ఆ ప్రవచన విశేషాల్లోకి, ప్రవచన మాధుర్యంలోకి అడుగు పెడదాం. ఓం శ్రీ సాయిరామ్. డియర్ సార్, స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. 4వ అనువాకంలో మొదటి 2 మంత్రాలు మనం చెప్పుకుంటున్నాం. దానిలో ఉన్నటువంటి విశేషాల్లో శ్రీ సూక్తం అంటే శ్రీచక్ర పరంగా, శివచక్ర పరంగా మానవ శరీరంలో నవరంధ్రయుతమైనటువంటి మానవ శరీరానికి విలోమంగాను, అలోమంగాను, అనులోమంగాను అన్వయం చేసుకుని ఏ విధంగా వివిధ శక్తులు మన శరీరంలో ఉంటాయి, ఆ దేవతా శక్తులు, రాక్షస శక్తులు, వాటిని ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవాలి అన్న వివరాలు మనం తెలుసుకున్నాం. ఒకసారి వెనక మనం చెప్పుకున్న కథను ఒకసారి గుర్తు చేసుకోండి. అందులో ఒక శ్రేష్ఠి గారు లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవిల్లో ఎవరు అందంగా ఉన్నారన్న విషయాన్ని చెప్పిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మన శరీరంలోనే ఉన్నటువంటి ఈ దేవత, రాక్షస శక్తుల్ని ఎట్లా మనం సద్వినియోగం చేసి పొందవలసినటువంటి గమ్యాన్ని పొందొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సో ఈ 2 మంత్రాల్లో కూడా మొదటిదేమన్నా ఆ వ్యాధినేభ్యో విద్ధంతిభ్యశ్చ, రెండోదేమన్నా ఉగణాభ్యం త్రుహోతిభ్యశ్చ, అంటే చిత్ర విచిత్రాలుగా తన లక్ష్యాన్ని ఛేదించే విధానంగా బాణాలను వేయటంలో సమర్థుడైనటువంటి రుద్రుడికి నమస్కారం చేస్తూ, రెండో మంత్రంలో రకరకాల స్త్రీ శక్తులు అన్నారు. స్త్రీ శక్తులు అనటంలో ఉద్దేశం మొట్టమొదట కామపరమైనటువంటి అంశాల విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్త. అరిషడ్ వర్గాల్లో కామాన్ని నేనేను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పటం అంటే మంచిలోనూ చెడులోనూ ఉన్నది ఒకే ఒక శక్తి. ఆ శక్తిని ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవాలి అనే వివరం తెలిసేటట్టయితే సాధనలో మనం పొందవలసిన గమ్యాన్ని, ఆ జ్యోతిర్మయత్వ గమ్యాన్ని, లేదు విశ్వం అంతా ఒకే ఒక జ్యోతిర్మయతత్వం ఉన్నటువంటి అనుభూతిని, లేదు భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన దివ్యాత్మ స్వరూపతత్వాన్ని విశ్వం అంతా దర్శించగలిగినటువంటి స్థితిని మనం పొందేదానికి సాధ్యమవుతుంది. సో ఆ ఉపయోగించుకోవడం, వినియోగించుకోవడం మనకి తెలియటాన్ని గురించే రుద్రం మానవుణ్ణి శోభ్య అని చెప్పింది. కాబట్టి శోభ్య అంటే సహ ఉభ, 2 లక్షణాలు కలవాడా. ఈ రెండిట్లో కర్మపరంగా దీన్ని ఒకసారి ఆలోచించినప్పుడు కర్మ చేయకుండా మానవుడికి బతుకు వెళ్ళదు. స్వామి ఒక్క మాటలో చెప్పారు, కర్మమున పుట్టు జంతువు, కర్మముననే వృద్ధి పొందు, కర్మమునే చను, కర్మమే మనిషికి దైవము. సో ఈ కర్మని ఏదో కర్మ చేయక తప్పదన్నప్పుడు చెడ్డ కర్మ చేసే బదులు మంచి కర్మ చేయొచ్చు కదా. అది కర్మ సుకర్మ కావటం, సుకర్మ వికర్మ కావటం, వికర్మ అకర్మ కావటం. అంటే ఒక అవతార పురుషుడు మన మధ్యలోకి వచ్చి ఏ మాదిరిగా కార్యనిర్వహణ చేశారు అన్నది ఆదర్శప్రాయంగా మనం తీసుకుని, లేదు సూర్యుడు నిత్యం మనం చూసే సూర్యుడు ఏ మాదిరిగా తన కర్మల్ని ఆచరిస్తున్నాడు అనేది ఆదర్శప్రాయంగా తీసుకుని ఆ మాదిరిగా జీవనాన్ని గడపటం మూలంగా, ధర్మపరమైనటువంటి జీవితాన్ని గడపటం మూలంగా జ్యోతిర్మయమైనటువంటి ఆ సూర్యతత్వాన్ని అనుభవించగలుగుతామన్న సందేశాన్ని ఈ మంత్రం ఇండైరెక్ట్ గా చెప్తుంది. త్రుగుం హంత్య, త్రుగుం హతి అని దాన్ని త్రుగుం హంత్య అంటే ఏమిటి? మొత్తంలో నుంచి కొంత భాగాన్ని సపరేట్ చేయటం. ఆ మొత్తంలో నుంచి కొంత భాగాన్ని సపరేట్ చేయటంగానే ఈ శోభ్యతత్వంలో మంచి చెడుల్లో మంచిని పెంచుకుని చెడుని తగ్గించుకోవటంగా మనం అన్వయం చేసుకోవచ్చు. అందువల్ల దేన్ని తెంచాలి, దేన్ని పెంచాలి అనే జ్ఞానం మనకు అవసరం. కాబట్టి ఆ శరీరంలో ఉన్నటువంటి వివిధ శక్తులు శ్రీచక్ర పరంగాను, శివచక్ర పరంగాను అన్వయం చేసుకున్నప్పుడు
ఆ వివరం మనకు అర్థమైతే దాని ప్రకారంగా మనం చేసుకోవాలి. సపోజ్ గాలి పీల్చడమే మానవుడికి చాలా ఇంపార్టెంట్, దానివల్లే బతుకుతున్నాము. పీల్చిన గాలి విడవటం ఏమిటి? సో, విడవటం కూడా పీల్చడం అనేది ఎంత ముఖ్యమో, విడవటం కూడా అంతే ముఖ్యము. ఈ రెండిటి యొక్క సమన్వయత్వాన్ని అర్థం చేసుకోవటమే రుద్రుడి యొక్క ఘోర, అఘోర తత్వాలని సమన్వయం చేసుకొని ముందుకు పోవటం. ఈ పరంగానే ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం వెనక. ఆ ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు. పాత రోజుల్లో ఉండే స్టీమ్ ఇంజిన్స్‌కి క్రాంక్ షాఫ్ట్ ఇంజిన్ ఒకసారి ముందుకు పోతుంది. అదే ఇంజిన్‌లో ఉన్నటువంటి పిస్టన్ ఒకసారి ముందుకు పోతూ చక్రాలకు ఉన్నటువంటి ముందుకోసారి, వెనక్కోసారి మూవ్ అవుతూ ఉంటుంది ఆ పిస్టన్. పిస్టన్ ముందుకు పోయినా, వెనక్కి పోయినా రైలు చక్రం మాత్రం ముందుకే పోయే విధానంగా క్రాంక్ షాఫ్ట్ డిజైన్ చేయబడి ఉంటుంది. అట్లా మనలో ఉన్నటువంటి దేవ, అసురీ శక్తులు రెండింటిని కూడా సమన్వయంగా వాడుకోవటం మూలంగా పొందవలసిన పురోగతి సాధ్యమవుతుంది అన్న సంకేతాన్ని ఈ మంత్రం ఇండైరెక్ట్ గా మనకి చెప్తోంది. దీనికి ఎగ్జాంపుల్ నిత్యం మనం చూసే ఎగ్జాంపుల్, ఒక రైతు తన పంట పొలంలో పంట పెరగాలి అన్నప్పుడు, పంట వేసినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని కలుపు మొక్కలు కూడా వస్తాయి. జాగ్రత్తగా ఏ రోజు ఆలస్యం చేయకుండా ప్రతినిత్యం ఆ పంట తన చేతికి వచ్చిన దాకా కూడా ఆ కలుపు మొక్కల్ని ఏరేస్తూ, అవసరమైతే మిగతా వాటిని ఎట్ట నిర్మూలిస్తూ సాధన సాగిస్తాడు. కాబట్టి ఆ పంట చేతికి రావటం అనేది గుర్తు చేసుకునేటట్టయితే నిత్య సాధనలో ఈ రెండిటి యొక్క సమన్వయాన్ని మానవుడు సాధించుకోవాలి అన్న పరంగా మనకు అర్థమవుతుంది. 1వ అనువాకంలో 7, 8 మంత్రాలని సౌర మంత్రాలు సూర్యపరంగా అన్వయం చేసుకుని అర్థం చేసుకున్నాం. ఇప్పుడే మనం మాట్లాడుకోవడంలోనే సూర్యుడే ఆదర్శం అనే మాట కూడా మాట్లాడుకున్నాం. ఎందువల్ల? సూర్యుడిని భగవంతుడి యొక్క వ్యక్త రిప్రజెంటేటివ్ అని అనుకుంటూ ఉంటాం. సూర్యుడి యొక్క ప్రధానమైన నామాలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆనాడు చెప్పుకున్న వాటి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 3 నామాల్ని ప్రధాన నామాలుగా చెప్తాం. సప్త, సప్త సప్త, మహాసప్త. ఆ సప్త అనే తత్వాన్ని మళ్ళీ విడదీసి కనుక చూసేటట్టయితే అది సహ ప్లస్ తహగా మారుతుంది. సహ అంటే నిరాకార పరతత్వం, నిరాకార పరాశక్తి, లేకపోతే నిరాకార పరబ్రహ్మాన్ని రిప్రజెంట్ చేసే శబ్దాన్ని స అన్నారు. తహ అంటే జటాధారైనటువంటి రుద్రతత్వానికి రిప్రజెంటేటివ్, కపర్ది తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కపర్ది తత్వం యొక్క ప్రత్యేకతను మనం ఎనలైజ్ చేసుకున్నాము. కపర్దిగానే ఆయన గంగా అవతారానికి కారణమై విశ్వం యొక్క మనుగడికి ఆధారమైనాడు. కపర్ది తత్వంలోనే ఒక జట పీకి వేయడం మూలంగా దక్షుడి యొక్క అఖండమైన దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్ష అఘ స్వరూప దక్షుడి యొక్క అఘాన్ని నాశనం చేసిన నామాన్ని పొందిన మహానుభావుడైనాడు. అంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అనేది ఈ తహ అనే జటాధారి తత్వంలో మనకు కనపడుతుంది అన్న సంకేతం. అంటే సాకార, నిరాకార 2 తత్వాలు కూడా సూర్యుడు రిప్రజెంటేటివ్. అంతేకాదు సుమా, 4 రకాల తత్వాలు మనం ఈ భగవతత్వంలో అన్వయించుకుంటూ ఉంటాం. ఒకటి నిరాకార పరతత్వం, ఇంకోటి లింగాకారం. లింగాకారం అంటే ఏమిటి? దానికి ఆకారం ఉన్నదంటే ఉంది, లేదు అంటే లేదు. శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువు, దాన్నే గమ్యము, దాన్నే సాధించడం, దాన్నే ఏకాగ్ర చిత్తం. మానవుడి యొక్క శరీరంలో 5 రకాల చిత్తస్థాయిలో ఆ నిరూఢ చిత్తస్థాయికి పోయి చిత్త ఏకాగ్రత మూలంగా మనస్సుని స్వాధీనం చేసుకున్న మహానుభావు యొక్క స్థితి పొందటమే లక్ష్యంగా ఆ బిందువుని మనం సంకేతించుకున్నప్పుడు, ఈ సప్తతత్వంలో తహ అనేది అప్తహ అనే భాగంగా, అ సైలెంట్ తహ, అప్తహ అనే భాగంగా తీసుకున్నట్టయితే అది శివలింగానికి సంకేతం అవుతుంది. అంటే సాకారానికి, నిరాకారానికి సాక్షిభూత జ్యోతిర్మయ తత్వంగా కూడా ఆ సూర్యతత్వమే మనకి వ్యక్తం అవుతుంది. అంతేకాదు విప్తహ యు తహగా అన్వయం చేసుకునేటట్టయితే సంస్కారవంతమైనటువంటి కేశాలు, కిరీటం అవన్నీ ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క చతుర్బాహుతత్వంగా విశ్వం విష్ణుమయం జగత్ ఆ పరంగా కూడా అంటే ఏమన్నమాట? ఏతావాత ఆ జ్యోతిర్మయమైనటువంటి సూర్యతత్వాన్నే
నిరాకార పరబ్రహ్మ అంటున్నాం, సాకార నిరాకారాలకి సంకేతమైన లింగ స్వరూపం అంటున్నాం, జటాధారైనటువంటి రుద్రతత్వం అంటున్నాం. అంటే ఏంటి? నిగ్రహ అనుగ్రహ సమర్థుడు, విశ్వపోషకుడు అయినటువంటి విష్ణుతత్వం అంటున్నాం. ఈ మిగిలిన తత్వాలు ఏమున్నాయి? ఉన్నది మొత్తం కూడా ఒకే ఒక జ్యోతిర్మయ తత్వం అన్న అనుభూతిని నిత్యం చూస్తున్న సూర్యుడి ద్వారా సూర్యుడినే ఆదర్శంగా తీసుకుని పొందటం అనేది ఈ మంత్రంలో ఇండైరెక్ట్ గా చెప్పబడినటువంటి సంకేతం. సో దీనికి ఈ సూర్యతత్వానికి త్రిగుంహతి తత్వానికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం అర్థం చేసుకుంటే, త్రిగుంహతి అంటే త్రిగుంహంత్య అంటే ఏమనుకున్నాం? ఉన్న మొత్తంలో నుంచి కొంత భాగాన్ని మనం సపరేట్ చేయటం అనే అన్వయించుకున్నాం. అంటే రైతు పంట పెరిగేదానికి చీడ మొక్కల్ని పీకేస్తాడు, మానవుడు మంచి పెరిగేదానికి చెడుని తుంచుకుంటాడు. ఆ పరంగా ఆదర్శతత్వమైనటువంటి సూర్యతత్వానికి ఈ త్రిగుంహతి తత్వాన్ని అన్వయం చేసి మనం ఆలోచించినప్పుడు ఒక్కసారి ఆ ఒకటో అనువాకం 7వ మంత్రము 8వ మంత్రం ఆ రెండు సూర్య మంత్రాలని ఒకసారి గుర్తు చేసుకోండి. అసౌ యస్తామ్రో అరుణ ఉత భృశ్రుమంగళ ఏచేమాగుం రుద్ర అభితో దిక్షు సితా సహస్రసో వైశాగుం హేడ ఈమహే అని 7వ మంత్రం చెప్తే, అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత ఉదయనం గోప అదృశన్ నృదహార్య ఉదయనం విశ్వభూతాన్ని సదృష్టో మృడయాతిన. అంటే ఆ సూర్యుడి యొక్క దర్శనాన్ని అనేకులు అనేక రకాలుగా పొందుతున్నారు. మొట్టమొదటి దాని హేడ ఈమహే, ఆ సూర్యతత్వంలో ఉన్నటువంటి అఖండమైన తత్వం అంటే ఏమిటి? కాస్మిక్ రేస్ కానీ, ఆ భయంకరమైన జాజ్వల్యమానమైనటువంటి కొన్ని నెగిటివ్ కిరణాలు కానీ మానవుల యొక్క మనుగడికి అంటే భూమి మీద జీవుల యొక్క మనుగడికి అననుకూలంగా ఉన్నాయి. అంటే జీవి మనుగడ సాగించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలకి విరుద్ధమైనటువంటి కాస్మిక్ రేసు ప్రమాదకరమైనటువంటి స్థితిలో దాన్ని శరణాగత భావంతో నేను స్వాధీనం చేసుకుని ఆ జ్యోతిర్మయ తత్వం సుమంగళత్వాన్ని అనుభవిస్తాను అన్న పరంగా 7వ మంత్రాన్ని అన్వయం చేసుకున్నాం. దీని యొక్క సంకేతం ఏమిటంటే, మొట్టమొదట ఆదిలో సూర్యుడు యొక్క తత్వంలో ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంటే ఏమిటి? కాస్మిక్ రేస్ కానీ, కొన్ని విపరీతమైనటువంటి రేడియో ధార్మిక శక్తి కానీ మానవుల యొక్క మనుగడకి ఏమాత్రం అనుకోగలదు. సపోజ్ ఒక ఆటం బాంబు వేసాం అనుకోండి, ఒక ఆటం బాంబు వేస్తేనే దేశాలు మొత్తం నాశనం అయిపోయినాయి. అట్లాంటిది కొన్ని లక్షల ఆటం బాంబులు ఒకేసారి పేలుతున్నటువంటి స్థితి సూర్యుడిలో ఉంటుంది. అట్లాంటి సూర్యుడు 1,30,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్తో అక్కడ మండుతున్నప్పుడు మనకి భూమి మీదకి వచ్చేటప్పటికి 40-50 డిగ్రీల టెంపరేచర్ వస్తే భరించలేకపోతున్నాం. సో ఆ తత్వంలో ఉన్నటువంటి ఆ రేడియో ధార్మికత భూమి మీదకి వచ్చేటట్టయితే ప్రమాదం కదా. సో దీన్ని చాలా చక్కగా ఈ త్రిగుంహతి పరంగా అన్వయించుకునే దానికి చిన్నతనంలో మనకి చెప్పిన ఆ సూర్యుడి కథ ఒక్కసారి గుర్తు చేసుకోండి. అందులో మనకేం చెప్తారు? సూర్యుడికి సంధ్యాదేవి అనే భార్య ఉండేదని, ఆవిడేమన్నా ఈ సూర్యుడి యొక్క విపరీతమైనటువంటి ఆ తపన శక్తికి తపింపజేసే సూర్యుడి యొక్క తత్వాన్ని భరించలేకపోయిందని, అందువల్ల సూర్యుడి నుంచి దూరంగా ఒక ఆడగుర్రం రూపంలో పరిగెత్తి పారిపోయిందని, తనని గుర్తించకుండా ఉండేదానికి ఎగ్జాక్ట్ గా తన రూపాన్ని ఒక ఛాయా రూపాన్ని అక్కడ పెట్టిపోయిందని, ఈ సంధ్యాదేవి యందు ఆయనకి పుట్టిన పుత్రుడేమన్నా యముడని, ఛాయాదేవితో చేసిన సంసారంలో పుట్టిన పిల్లవాడేమన్నా శనీశ్వరుడని కథగా చెప్తారు. ఏమిటా కథ అంతరార్థం? శనీశ్వరుడు అంటేనేమన్నా నిత్యం యోగ రతాయచ తపసో దగ్ధ దేహాయ, నిన్ను చూసినంత మాత్రమే బ్రహ్మ కానీ సూర్యుడు కానీ ఎవరికైనా సరే సప్తఋషులైనా సరే వాడు నాశనం అయిపోతారు, పదవి భ్రష్టులైపోతారు. నువ్వేం యుద్ధం చేయక్కర్లేదు, నువ్వు చూస్తేనే చాలు అఖండమైనటువంటి విపరీతమైన స్థితులు జ్యోతిర్మయ లోకాలకే ఏర్పడతాయి. కాబట్టి నువ్వు నా వంక చూడకుండా నన్ను అనుగ్రహించు అని శనిదేవుణ్ణి ప్రార్థన చేస్తాం. యముణ్ణి ఏమంటాము? యముణ్ణి దక్షిణ దిక్కుకు అధిపతిని, జీవుల యొక్క మరణ శాసనాన్ని విధించేవాడని, అఖండమైన శివభక్తుడని చెప్తాం. ఇది కథ రూపంలో చెప్పి చిన్నతనంలో కథ రూపంలో అక్కరికి రాని చుట్టము దక్కున వరం తానెక్కిన పారంద గుర్రము అని చెప్పినట్టుగా చిన్నప్పుడు చెప్పినటువంటి ఈ కథని
సైంటిఫిక్ గాను లేదు విజ్ఞానపరంగాను అన్వయం చేసుకుని ఒకసారి ఆలోచించండి. మానవుల మాదిరిగా సంసారం చేయటం, పిల్లల్ని కంటం జ్యోతిర్మయ శక్తులకు ఉంటుందా? అంటే దాని అర్థం సూర్యుడు యొక్క పుత్రుడు శని అంటాం, సూర్యుడు యొక్క పుత్రుడు యముడు అంటాం, ఈ భార్య గుర్రం రూపంలో ఉన్నదంటాం, ఆ గుర్రాన్ని ఆయన వెంబడించాడంటాం, సూర్యుడిని సోహం తత్వం అనటం. ఒక్కసారి ఆలోచించండి. ఓంకారాన్ని సాధన చేస్తున్నాడు అనటం, సూర్యం సోహమేవచ అనటం, ఇవన్నీ ఏమన్నమాట? సాధనాపరమైనటువంటి రహస్య సంకేతాల్ని మంత్ర రూపంలో ఆ మాదిరిగా చెప్పారు అనుకోవచ్చు. జ్యోతిర్మయ తత్వం అనేది ఓంకారం. ఆ ఓంకారంలో ఉన్న జ్యోతిర్మయ తత్వాన్ని, ఇది జ్యోతిర్మయి అనేది ఓంకారం యొక్క ప్రథమ భాగం, శబ్ద బ్రహ్మమయి రెండో భాగం. అందులో నుంచి వెలువడే జ్యోతిర్మయ శక్తి, అందులో నుంచి వెలువడే శబ్దమయ శక్తి, ఆ రెండిటి దానిలో నుంచి పుట్టినటువంటి అనంతమైన విశ్వాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుని నువ్వు జ్యోతిర్మయ స్థితి పోవాలనేటట్టయితే ఆ సోహం తత్వంగా చెప్పబడ్డటువంటి సూర్యతత్వాన్ని శ్వాసపరంగా ఆరాధన చేసి యోగ మార్గంలో పొందవలసినటువంటి ఆ గమ్యాన్ని పొందు అన్న రహస్య సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఈ మాదిరిగా చెప్తున్నారు. అదే సూర్యం సోహమేవచ అనటం. సో సోహం అనేది మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనే విషయం మనకు తెలుసు. ఈ రెండింటినీ కలపటం మూలంగానే ఓం అవుతుందని కూడా మనకు తెలుసు. ఈ వివరాలు తెలిసినప్పుడు గుర్రం అంటే గుర్రాన్ని గురించి ఏమనుకున్నాము? ఆ గుర్రం అనే సదా చెలిస్తూ ఉండే గుర్రాన్ని ఇంద్రియ పరంగా, ఇంద్రియ నిగ్రహ పరంగా ఆలోచిస్తాము. ఇంద్రియాలన్నిటికీ కారణభూతమైన మనస్సు సదా చెలిస్తూ ఉండే మనస్సు, ఆ మనస్సు యొక్క స్థిరత్వం మూలంగా ఇంద్రియాల యొక్క స్థిరత్వం ఏర్పడుతుందని, స్థిరమైన మనస్సు ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆత్మ ఆ స్వచ్ఛమైనటువంటి నిర్మలము స్వచ్ఛమైనటువంటి ఆ మనసులో ప్రతిబింబించటమే జ్యోతిర్మయమైనటువంటి ఆదిత్య తత్వాన్ని లేదు జ్యోతిర్మయమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని అనుభవంలో మానవుడు పొందటం అన్న సంకేతాన్ని అన్వయం చేసుకునేటట్టయితే ఆదిలో ఉన్నటువంటి సూర్యతత్వం భూమి మీద జీవుల యొక్క మనుగడకి అనుకూలంగా లేకపోవటం మూలంగా శివ సంకల్పానుసారం అందులో నుంచి కొంత భాగాన్ని తెంచి సపరేట్ చేయడం జరిగింది. అట్లా సపరేట్ చేయబడినటువంటి రెండు భాగాలే, ఒకటి శనీశ్వరుడుగా కర్మ ప్రదాతగా ఎవరెవరు ఏ ఏ కర్మలు చేశారో ఆ కర్మల యొక్క ఫలాన్ని వాళ్ళకి అందించే నవగ్రహ రూపంలో ఉన్నటువంటి శనిగ్రహంగా మారి సపరేట్ చేశారు. రెండవ భాగాన్ని యముడుగా, అంటే జీవుల యొక్క మరణ శాసనాన్ని రాసే యమస్వరూపంగా లేదు యమనియమ సాధ్యాది యోగాంగయుక్త అన్వయం చేసుకుంటే యోగ మార్గపరమైనటువంటి అష్టాంగ యోగ సాధన ద్వారా ఎవరైతే మరణాన్ని జయించి ముందుకు పోతారో వాళ్ళు జ్యోతిర్మయ తత్వం. అది గనక కాకుండా సాధారణమైనటువంటి లౌకిక జీవితాన్ని గడుపుతూ ఆయుర్దాయాన్ని అనుక్షణం గనక ఖర్చు పెట్టుకునేటట్టయితే ఆ జ్యోతిర్మయ తత్వాన్ని పొందే స్థితి కాక మరణాన్ని పొందే స్థితి, యమసదనానికి పోయే స్థితి, ఈ రెండు తత్వాలకి కారణభూతమైంది ఒకే ఒక తత్వము. ఏ మార్గంలో మీరు పోతారు? అనవసరమైన వాటిని తుంచుకుని జ్యోతిర్మయ మార్గంలో ఆ భగవంతుడి యొక్క అనుభూతిని పొందుతారా? లేదు లౌకిక జీవితంలోనే మునగానాం తేలానాం లాగా జీవితాన్ని గడిపి ఆదిశంకర్ల వారు చెప్పినట్టుగా యావత్ కాలో గచ్చతి నశ్యత్యాయు యావద్గేహే తిష్టతి వాయు, ఆ మాదిరిగా కాలాన్ని దుర్వినియోగం చేసుకోవడం మూలంగా యమసదనానికి పోతారా? ఈ రెండు మీరే తేల్చుకోండి అన్న సంకేతాన్ని త్రిగుంహతి అన్న భావం ఈ మంత్రంలో మనకి అన్వయంగా చేసుకోమని చెప్తుంది ఈ మంత్రం. అంటే జ్యోతిర్మయత్వానికి కానీ మరణత్వానికి కానీ నీ సాధనా మార్గంలో నువ్వు అనుసరించే విధానమే కారణం సుమా. ఈ రెండిటికీ అనుకూలత నీకున్నది. ఏ మార్గాన్ని నువ్వు పోతావు దాన్ని నువ్వే నిర్ణయించుకో. నువ్వు నిర్ణయించుకున్న మార్గంలో నువ్వు పోయేటప్పుడు నేను సహకరించి గైడెన్స్ ఇస్తాను అన్న పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. అంటే సూర్యుడు ఆదర్శం కాబట్టి ప్రతి సాధకుడు కూడా సూర్యుడిని దిశానిర్దేశకుడుగా, జ్యోతిర్మయమైనటువంటి సూర్యుని దిశానిర్దేశకుడుగా తన యొక్క సాధనకి గైడ్గా కనుక పెట్టుకునేటట్టయితే ఒక్కసారి ఆ సూర్య లక్షణాలు ఒకసారి ఆలోచించండి. నిష్కామి, సర్వకాలాల్లోనూ ఏమాత్రం సమయపాలన చేసుకుంటూ కాల నిర్వాహకుడు, అంటే ఒక క్షణం ఆలస్యం కావటం అనేది ఎన్నడూ ఉండదు.
సో అట్లా ఎన్ని వేల కోట్ల సంవత్సరాల మట్టి వస్తున్నాడో మనకు తెలియదు. సో కర్మ సన్యాస యోగానికి రిప్రజెంటేటివ్, అన్నిటికీ తానే కర్త, కానీ దేనికి అంటకుండా జీవితాన్ని గడిపే విధానాన్ని సూర్యుడు యొక్క జీవితంలో చూడొచ్చు. అనుక్షణం ఓంకారనాదం చేసేవాడు, సోహం తత్వానికి రిప్రజెంటేటివ్. సో నిష్కామి, సాక్షిభూతుడు, దేనికి అంటకుండా ఉండే తత్వం, ఈ లక్షణాలన్నీ కూడా సాధనలో ఆ మాదిరిగా ఆ సాధనలో వీటిని చేర్చుకోవటం మూలంగా అనవసరమైన లక్షణాలని తెంచి పడేసే లక్షణం సాధన కంబైన్ చేసినప్పుడు ఆ జ్యోతిర్మయమైన మార్గంలో మీరు ఆనందమయ తత్వాన్ని పొందుతారు అన్న సంకేతాన్ని త్రిగుం హతి అన్న సాధనా పరంగా అన్వయం మనం చేసుకోవచ్చు. సో ఇందులో నెక్స్ట్ ఇది గణ ఉగణ. ఉగణ అని అన్నారు కదా, ఈ గణ అంటే ఏమిటి? సమూహం, అనేకం యొక్క. ఉగణ అంటే ఉకారంతో మొదలయ్యే గణాలు అని అనుకున్నాం. సో దీని యొక్క ప్రాధాన్యతని వ్యష్టి పరంగాను సమిష్టి పరంగాను మనం అర్థం చేసుకుని జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం మనకుంటుంది. ఇప్పుడు మనం చేసినటువంటి వేదపారాయణలో అనేక రకాలైనటువంటి అనేక దేవతాపరమైనటువంటి గాయత్రి మంత్రాలని ముందు మనం విన్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఉన్నది ఒకే ఒక సత్యం కదా, ఎందుకు అన్ని రకాలుగా చెప్పారు? గయాత్రాణ ఇది గాయత్రి, ప్రాణరక్షణ కోసం అనుసరించాల్సిన జీవరక్షణ కోసం, అంటే మన శ్వాసని రక్షించుకోవాలి, శ్వాస రక్షణే జీవరక్షణ. అందుకని ప్రాణాన్ని రక్షించుకునే దానికి ఆధారభూతమైన పరాశక్తిగా గాయత్రి మంత్రాన్ని ఆవిడ పంచముఖ దేవతగా మనకి చెప్పడం జరిగింది. నిత్య సాధనలో ప్రతి సంధి కాలంలోనూ చేసే సాధన కాబట్టి సంధి ప్లస్ వందనము, సంధ్యావందనము. అందువల్ల త్రిసంధ్య, త్రికాలంలో గాయత్రి, ఈ మాటలన్నీ చెప్పబడ్డాయి. ఆ వ్యక్త గాయత్రిగా చెప్పబడ్డ 24 అక్షరాల సమూహాన్నే అజప గాయత్రిగా సోహంతత్వంగా శ్వాసపరంగా అన్వయం చేసుకునే యోగ మార్గాన్ని కూడా అందులోనే చెప్పబడుతోంది. ఇదే గాయత్రిని ప్రతి మంత్రానికి, ప్రతి దేవతా రూపానికి గాయత్రిని అన్వయం చేసి చూడటంలో అంతరార్థం ఏమిటి? ఇంతకు ముందు చెప్పినటువంటి నవచక్రపరమైనటువంటి అనేక శక్తులకి దేహానికి ఉన్న సంబంధాన్ని, శివశక్తికి దేహానికి ఉన్న సంబంధాన్ని, మన శరీరంలో ఉన్న వివిధ శక్తుల్ని ఒక్కసారి ఆలోచించండి. వ్యక్తిపరంగా మనం ఆలోచించినప్పుడు అనేక రకాల శక్తుల యొక్క సమాహారమే మానవుడు. ఈ దేవతా శక్తులని కూడా ప్రచోదయాత్ అని చెప్పాం. వీటన్నిటిని ఉత్తీర్ణతగా, అంటే సంపూర్ణమైనటువంటి వికసన పరంగా మానవుడు జీవించినప్పుడే ఆ సంపూర్ణమైనటువంటి వికసన, అన్నం తిన్న జీవికి పూర్ణత్వాన్ని ప్రసాదించే అన్నపూర్ణ తత్వపరంగా సంపూర్ణమైనటువంటి వికసన మానవుడికి లభించి తాను జ్యోతిర్మయ స్వరూపుడు అనే అనుభవంలోకి తెచ్చుకొని విశ్వం మొత్తాన్ని కూడా జ్యోతిర్మయ స్వరూపంలో దర్శనం చేసుకోగలుగుతాడు అన్న సంకేతాన్ని వ్యక్తిపరంగా, వ్యష్టిపరంగా మనం ఆలోచించవచ్చు. చిట్ట చివరికి మనం చెప్పినటువంటి గాయత్రి మంత్రాన్ని ఒకసారి చూడండి. సాయిపరమైన గాయత్రి తన్న సర్వ ప్రచోదయాత్ అంటే ఏమన్నమాట? ఈ సర్వశక్తుల యొక్క సమాహారాన్ని సంపూర్ణంగా వికసన చేసుకున్నప్పుడు మాత్రమే ఆ శివశక్తి పరమైనటువంటి సాయితత్వాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోగలుగుతావు. కేవలం శరీరంలో ఒక అంగం మాత్రమే చాలా బలిసి ఉన్నది అనుకోండి, దాన్ని బలుపు అనరు, వాపు అంటారు. శరీరం అంతా సమంగా శక్తివంతంగా దృఢంగా ఉన్నదనుకోండి, దాన్ని ఆరోగ్యవంతమైనటువంటి దృఢమైన శరీరం అంటారు. సో ఈ సమిష్టి వ్యక్తిలో ఉన్నటువంటి సర్వశక్తుల్ని కూడా సమానంగా, అన్నిట్లో ఉన్నది ఒకే ఒక పరమాత్మ జ్యోతిర్మయ తత్వం ఉన్నటువంటి భావంతో అన్నిటినీ కూడా వాటి యొక్క సంపూర్ణత్వాన్ని మానవుడు అనుభవించేదానికి ప్రయత్నం చేయాలి. అంటే కర్మేంద్రియాలకున్న శక్తులు కర్మేంద్రియాలకున్నాయి, జ్ఞానేంద్రియాలకున్న శక్తులు వాటికి ఉన్నాయి, పంచతన్మాత్రలకున్న శక్తులు వాటికి ఉన్నాయి, మనస్సుకున్న శక్తి, మనోచతుష్టయానుకున్నటువంటి రకరకాల శక్తులు వాటన్నిటికీ ఉన్నాయి. శరీరంలో ఉన్నటువంటి అఖండ అనూహ్యమైన యంత్రమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల శక్తులు అనేక రకాలుగా పనిచేయటం మూలంగానే ఈ మాదిరిగా సుఖ సంతోషాలతో ఉన్నావు. కాబట్టి అది కేవలం శారీరక సుఖ సంతోషాల స్థాయికి ఆగిపోకుండా మానసికమైన సుఖ సంతోషాలతో ఆధ్యాత్మిక అనుభూతి పరంగా దాన్ని తీసుకుపోయేదానికి అనుకూలమైన యంత్రంగా అవగాహన చేసుకుని ఆ పరమైన
సాధనకి ఉద్యుక్తత కావటమే వ్యష్టిగా దీన్ని ఆలోచించినప్పుడు. సమిష్టిగా దీన్ని మనం చూసినప్పుడు విశ్వంలో అనేక దేవతలు, చదువు కావాలి సరస్వతీ దేవిని కొలుస్తాం, ధనం కావాలి లక్ష్మీదేవిని కొలుస్తాం, యుద్ధంలో గెలవాలి దుర్గాదేవిని కొలుస్తాం, సో ఆరోగ్యం కావాలి సూర్యుడిని అంటాం, మనోప్రశాంతత కావాలి ఇవన్నీ ఏమన్నమాట, మన శరీరంలో ఉన్నటువంటి వివిధ శక్తులకి బాహ్యంగా విశ్వమంతా విశ్వ విరాట్ స్వరూపంగా వ్యాపించినటువంటి శక్తులకి ఉన్నటువంటి సంబంధాన్ని అవగాహన చేసుకుని ఒక చెట్టు చిన్న గింజలో చెట్టు యొక్క సమస్తం అంటే శాఖలు, కొమ్మలు, ఆకులు, కాండము, వేళ్ళు అన్నీ ఎట్లా ఎమిడి ఉన్నాయో ఆ భావనతో మానవుడు విశ్వ విరాట్ స్వరూపంగా పరిణమించేదానికి కావలసిన తత్వాన్ని వ్యక్తిలో చూసుకున్నదే విశ్వంలో ఉన్నది. అదే విశ్వం దర్పణ అనే మాట దక్షిణామూర్తి శ్లోకంలో మీకు కనపడుతున్న ఆ పదాన్ని ఇక్కడ అన్వయం చేసుకొని వ్యక్తిలో వాటన్నిటినీ కనుక గమనించి పురోగతి పరంగా వాటన్నిటిని సంపూర్ణమైన వికసన పరంగా భావించినప్పుడే తన్న సర్వ ప్రచోదయ అన్నటువంటి గాయత్రి మంత్రం, సాయి గాయత్రి మంత్రం యొక్క అనుభూతి మనకి అవగాహన అవుతుంది అన్న సంకేతాన్ని ఈ మాదిరిగా ఈ మంత్రం మనకి వ్యక్తి, వ్యష్టి, సమిష్టి పరంగా అన్వయం అవుతుంది. ఇందులోనే కిందసారి మనం చెప్పుకునేది ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే కన్ను చూస్తుంది, కంటికి చూసే శక్తి మాత్రమే ఉన్నది. ఆ కంటికి చూసే శక్తి ఇచ్చిన ప్రజ్ఞ శరీరంలో ఉన్న ఆత్మకి మాత్రమే ఉన్నది. చెయ్యి పనిచేస్తుంది, అది పని చేయించేటట్టుగా చేసే శక్తి ఆ కర్మేంద్రియానికి కర్మ చేసే శక్తి ఇచ్చింది లోపలున్న ఆత్మ. చనిపోయిన వ్యక్తిలో ఈ అంగాలన్నీ సక్రమంగా ఉన్నా వాడేమీ చేయలేకపోవటము, బతుకున్న వ్యక్తిలో మనస్సు కనుక ఇష్టం కాకపోయేటది చేయలేకపోవటం, మనస్సు కనుక సానుకూలంగా ఇష్టంగా ఉండేటట్లయితే చేయగలగటం, అంటే మనస్సు అనే కీతో ఆత్మ వీటన్నింటినీ పని చేయటం. కాబట్టి మనస్సుని శరీరాన్ని ఒక లైన్లో పెట్టుకొని ఒక పక్షి పైకి ఎగరాలన్నప్పుడు దానికి 2 రెక్కల యొక్క అవసరం ఉంది. దృఢమైనటువంటి మనస్సు, మన్యు స్వరూపమైనటువంటి మనస్సు, దృఢమైనటువంటి శరీరం, ఈ రెండిటి మూలంగా ఆత్మతత్వం వైపు ప్రయాణించేదానికి అనుకూలంగా మారి ఆ సాధనలో నిమగ్నం అన్న సంకేతాన్ని ఈ వ్యష్టి సమిష్టి పరంగా ఈ త్రిగుంహతి తత్వం మనకి అందిస్తుంది ఈ మంత్రంలో. సో ఇంకొకటి గణ అన్న దాన్ని సైన్యపరమైన కూర్పుగా కూడా అన్వయం చేసుకొని అర్థం చేసుకోవచ్చు. ఇంకొక అర్థం ఇది. గణం అంటే ఏమిటి, ఓ పర్టికులర్ సెక్షన్, ఒక గ్రూప్. సర్వ సైన్యాధిపతి మొత్తం సైన్యానికి అధిపతి, గణాధిపతి ఒక పర్టికులర్ గణానికి అధిపతి. రుద్రతత్వాన్ని సర్వ సైన్యాధిపతిగా చెప్పుకోవటం, గణానాంపతి గణాధిపతిగా చెప్పుకోవటం ఒకసారి 2వ అనువాకంలో మంత్రాల్లో మనం చూసాం. ఆ తత్వాన్ని ఒకసారి కనుక గుర్తు చేసుకునేటట్టయితే ఇక్కడ గణం ఉన్నదానికి ఒక సంకేతం ఉన్నది. ఈ గణానికి అంటే యుద్ధపరమైనటువంటి, యుద్ధంలో సైనికుల పరమైనటువంటి సంకేతంగా దీన్ని కనుక తీసుకునేటట్టయితే ఆ చతురంగ బలాల సంఖ్య ఈ గణంలో ఈ మాదిరిగా ఉంటుంది. రథాలు 27, ఏనుగులు 27, గుర్రాలు 81, పదాతి దళం 135. అంటే 135 మంది సైనికులు, 81 గుర్రాలు, 27 ఏనుగులు, 27 రథాలు ఉన్నటువంటి ఒక సైన్య కూటమిని గణం అనే పేరుతో పిలుస్తారు. వీటి మధ్యలో నిష్పత్తి కనుక మీరు చూసేటట్టయితే 1:1:3:5 ఉంటుంది. ఈ 1:1:3:5 ఇవన్నీ కలిపేటట్టయితే అన్ని కలిపి 10 అవుతాయి. ఏమిటి దీనికి సంకేతం? 1 10గా మారినప్పుడు సృష్టి అయింది. 10 1గా మారేదానికి చేసే ప్రయత్నం సాధన. సాధన ప్రకారంగా 0ని చెరిపేసి 1గా నువ్వు మారు. సో దీనికి ఈ సైన్యంలో ఉన్న కూర్పుకి సంబంధం ఏమిటి? సో అంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం, ప్రపంచం అంటే 5, పంచ అనేది 5కి సంకేతం, 3 అనేది త్రిగుణాలకు సంకేతం. ఈ 3, 5 ఉగణ అన్న దానిలో శబ్దపరంగానే ఉన్న 3 అయింది, అక్షరపరంగానే ఉన్న 5 అయింది. 5లో నుంచి 3 తీసేస్తే 2, ఆ 2 ద్వంద్వాలకు సంకేతం అవుతుంది. ఆ 3లో నుంచి 2 తీసేస్తే 1కి సంకేతం అవుతుంది.
ఏకత్వాన్ని పొందాలనేటట్టయితే ముందు ప్రపంచాన్ని అధిగమించాలి. ప్రపంచాన్ని అధిగమించాలంటే త్రిగుణాతీత స్థితి, ద్వంద్వాతీత స్థితి పొందాలి. ఆ త్రిగుణాతీతత, ద్వంద్వాతీతత పొందటంగా మిగిలేది ఏమిటంటే ఏకం సత్, నువ్వే పరబ్రహ్మ అన్న అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైతే నేనే పరబ్రహ్మ అన్న అనుభూతి కలిగిందో విశ్వం అంతా కూడా ఆ పరబ్రహ్మ స్వరూపం. స్వామి చెప్పిన దివ్యాత్మ స్వరూపులారా అన్న మాట యొక్క అనుభవపూర్వకమైన అర్థం మనకు అవగాహన అవుతుంది అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఈ సైన్యం యొక్క కూర్పు మనకి ఇండికేట్ చేస్తోంది. సో 1:1:3:5 ఈ 10 అయినటువంటి ఈ సంకేతాన్ని రథం అనేది ఏమిటి? ఆత్మానాం రథిం విద్ధి, శరీరం రథమేవచ. ఆత్మని రథికుడుగాను శరీరాన్ని రథంగాను సంకేతించడం మనకు అవగాహన ఉన్నది. 1వ అనువాకం 7వ మంత్రంలో కూడా రథ సప్తమి పరంగా సూర్యుడు చుట్టూతా ఉన్నటువంటి సమస్తమైన నక్షత్ర సముదాయం ఆ రథం మధ్యలో ఉన్నటువంటి ఆత్మని రథికుడుగా, మన శరీరంలో ఉన్నటువంటి అనేక భాగాల మధ్యలో ఉన్నటువంటి ఆత్మ అది రథికుడుగాను, ఈ శరీరం రథంగాను, శరీరాన్ని అలంకరించుకుని ఆనందించే స్థితి నుంచి సుందరమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని అనుభవించే స్థితి దాకా పోవటాన్ని సాధనాపరంగాను మనం చెప్పుకున్నాం. ఆ మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఇంకొక విషయం కూడా మీరు వీటిలో చూడొచ్చు. ఈ సంఖ్యలన్నిట్లో కూడా 27 ఏనుగులు, 27 రథాలు, 81 గుర్రాలు, 135 వీటన్నిట్లో ఉన్న సంఖ్య అంతా 9. నూతనమైన జీవితం పొందేదానికే ఇవన్నీ సంకేతము. నూతనత్వం అంటే ఏమిటి? నిత్య నూతన ఆనంద స్థితి పొందే ఆ భగవతత్వంగా మారేదానికి కావాల్సిన ఇవన్నీ సంకేతపరమైన అన్ని 9 ఉంటాయి. విడిగా చూస్తేనే ఈ ఈక్వేషన్ చూస్తేనే ఉన్నా, బట్ నిష్పత్తి చూస్తేనే ఉన్నా 1:1:3:5 అంటే 10లో ఆ ప్రపోర్షను. ఇవన్నీ కూడా ఏకోన్ముఖంగా ఏకం సత్పరంగా అన్వయం కావటం సంఖ్యాశాస్త్ర పరంగా కూడా మనం గమనించవచ్చు. సో అంటే ఈ రథాన్ని ఏమన్నా మానవ శరీరానికి సంకేతం అనుకుంటే, ఏనుగుని జీవప్రజ్ఞ అనే పరంగా మనం అన్వయించుకోవచ్చు. 1వ అనువాకం 8వ మంత్రంలో చెప్పినటువంటి గజేంద్ర మోక్షం కథ ఒకసారి గుర్తు చేసుకోండి. ఏనుగు జీవప్రజ్ఞ ప్రపంచం చేత పట్టుబట్టమే, ప్రపంచం అంతా మొసలి ఆకారం అని, ఈ ఏనుగు ప్రత్యేకంగా పోయి దాని దగ్గరికి పోయి పట్టుబడ్డదని, ఆ మొసలి దీని దగ్గరికి వచ్చి పట్టుకోలే, ఈ ఏనుగే దాని దగ్గరికి పోయి ఆ సంసారం అనే కొలంలోకి పోయి పట్టుకుని దాని చేత పట్టుబడిందని, అది శరణాగత భావంతో మాత్రమే విడుదలైంది అన్న సంకేతం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే ఏనుగుని జీవప్రజ్ఞ. సో జీవప్రజ్ఞని మీరు సక్రమైన మార్గంలో ఆ జ్యోతిర్మయ ఆనంద అనుభూతి కోసం వినియోగించుకుంటున్నారా అంటే వ్యష్టి పరంగా అన్వయం చేసుకుంటే ఆ అన్వయం అవుతుంది. సో గుర్రం అనేది అంతర్గత శక్తికి సంకేతం, శ్వాసకి, సోహం మన శ్వాసకి సంకేతం, మనలో ఉన్న ప్రాణశక్తికి సంకేతం. ప్రాణశక్తిని సద్వినియోగం చేసే కార్యక్రమాలు, స్వామి చెప్పినట్టుగా సేవా కార్యక్రమాలు, సాధనా కార్యక్రమాలు, సో జగద్హిత కార్యక్రమాల్లో శరీరాన్ని వినియోగిస్తూ శ్వాసపరమైనటువంటి సాధన, సోహంపరమైనటువంటి సాధన, యోగపరమైనటువంటి సాధన చేస్తున్నారా? సో గుర్రం అనేది దానికి సంకేతం. సో కాల్బలం అనేది మానవుడు చేసే సాధనాపరమైనటువంటి సంకేతం. అంటే సైనికుడు, సాధారణ పురుషు అంటే మానవ ప్రయత్నం. భగవంతుడు మనకి ఎంత అవకాశం ఇచ్చాడు, ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునే విధానంగా చేస్తున్నామా? ఇవన్నీ చేసేటట్టయితే వాడు పొందేది ఏమిటంటే ఏకం సత్ అన్న అనుభూతికి, ఆ అనుభూతిని మానవుడు పొందుతాడు అన్న పరమైనటువంటి అన్వయం. అంటే సైనిక గణపరమైనటువంటి పరంగా కూడా గణం ఉగణం అనే దాన్ని ఈ మాదిరిగా మనం అన్వయించుకోవచ్చు. సో ఈ మాదిరిగా ఈ 1-4వ అనువాకంలో నుండి 1-2 మంత్రాల్ని మనకి తెలిసినంత వరకు అనేక రకాలుగా అన్వయించి మనం తెలుసుకున్నాము. ఈ మంత్రాల్ని శ్లోక రూపంలో అర్థం చేసుకునే దానికి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శ్లోక రూపం వ్యాఖ్యానం రాయబడ్డది. వాటిని వివరాలు కనుక చూసేటట్టయితే ఈ మంత్రం, మొదటి మంత్రం యొక్క భావాన్ని శ్లోక రూపంలో మనం చెప్పుకున్నప్పుడు వివిధ్యంతిభ్య శివశక్తి కామనాశ పరం సదా మమ వాసనానాశార్థం ఏకబిల్వం శివార్పణం. స్వామి, చిత్ర విచిత్రమైన రీతుల్లో నువ్వు బాణాలు వేయగలుగుతావు. నువ్వు బాణాలు వేసేదానికి కారణం ఏమవుతోంది?
నేను చేసుకున్న కర్మల మూలంగానే నీకు బాణం వేసే అవకాశం చిక్కింది. అందువల్ల నన్ను ఈ కర్మ వాసనల నుంచి విముక్తి చేయగలిగేదానికి త్రిగుణాత్మకమైనటువంటి త్రిదళ బిల్వాన్ని నీ పాదాల చెంత శరణాగత భావంతో అర్పిస్తున్నాను. కాబట్టి ఈ కర్మ వాసన నుంచి, అన్ని రకాల కర్మ వాసన నుంచి ఒకసారి విముక్తి లేని వాడికి వాడి మీద ఏ రకమైన వాడి మనసులో ఆలోచన లేదు కాబట్టి బాణం వేసే అవకాశం లేదు, వాడికి మళ్ళీ జన్మ లేదు కాబట్టి వాడి మీద బాణం వేయాల్సిన అవసరం ఉండదు. ఆ మాదిరి చిత్ర విచిత్రమైన లాంటి విలుకాడు నువ్వైనా సరే నీ యొక్క అనుగ్రహంతో మనో స్థిరత్వాన్ని పొందగలగటం మూలంగా నేను నీ యొక్క బాణాలకి అందని నీలోనే చేరిపోయే స్థితి నాకు ప్రసాదించు స్వామి. స్వామి చెప్పిన కథ ఒకసారి గుర్తు చేసుకోండి. షిరిడి అవతారంలో చెప్పిన ఏ గింజలైతే ఆ పిడికి అంటుకుని ఉంటాయో అవి తిరగల మధ్యలో పడి నలగవు. సత్యసాయి చెప్పిన కథ ఏ చేపలైతే జాలరి కాళ్ళ చుట్టూతోనే తిరుగుతూ ఉంటాయో అవి వలకి చిక్కవు. ఆ రెండిట్టు మనం గుర్తు చేసుకుంటే శరణాగత భావం మూలంగా మనస్సుని స్థిరం చేసుకోవటం, నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే స్థిరమైన మనస్సు అవుతుందో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పడటం, మనం ఆ జ్యోతిర్మయ తత్వానికి పరిణమించడం అనేది ఇది పొందుతాము అన్న పరంగా అన్వయం చేసుకోవచ్చు. సో ఈ రెండో మంత్రానికి అనేక రకాల రుద్ర రూపాలు, అంటే ఏమిటవి, ఆడ మొగ నపుంసక రూపాలన్నీ నీ రూపాలే అంటున్నాం. సో రుద్ర రూప అనుగణాభ్యం త్రిగుణవతిభ్యశ్చ పాశానిచ. విశ్వం అంతా నీ రూపాలే ఉన్నాయి స్వామి, నేను నీ రూపమే. కానీ నిన్ను ఎట్లా నేను పొందగలుగుతాను? వేటిని నేను నశింపజేసుకోవాలో, దేన్ని నేను తుంచేవాలో, ఆ తుంచేసే శక్తి కనుక నువ్వు నాకు ఇచ్చేటట్టయితే అక్కలేని వాటి తుంచేసి ఆ మిగిలినవన్నీ కేవలం నువ్వేను, నేను నువ్వు ఒకటేను అన్న స్థితికి నేను చేరగలిగేదానికి, అంటే సమస్తమైనటువంటి పాశాలు, పాశమే బంధం, రాగద్వేషాలే పాశ, రకరకాల ఆ రాగద్వేష నాశనం మూలంగా పాశనాశనత పొంది త్రిగుణాత్మకమైనటువంటి పాశనాశన పొందగలిగేదానికి త్రిగుణాలకి సంకేతమైనటువంటి బిల్వదళాన్ని నీ పాదాలందు ఉంచుతున్నాను, సో దయతో స్వీకరించు అన్న పరంగా ఈ రెండు మంత్రాల్ని శ్లోక రూపంలో మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటిదాకా ఈ సమిష్టిగాను వెష్టిగాను అనేక ఇతర అన్వయాలు కూడా ఈ మంత్రాలకి మనం చెప్పుకున్నాం. దీనిలో కలిగిన సందేహాలు కానీ ఇంకా ఫర్దర్ ఎలాబరేషన్ ఏదన్నా కావాలనుకునేటైతే దాన్ని మనం, యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్, విల్ డిస్కస్ దట్. సో అందరికీ నమస్కారం. సాయిరామ్ సార్, సాయిరామ్. ఒక్క నిమిషం ఉండండి అమ్మా, ఉండండి దయచేసి, ప్లీజ్ వెయిట్. అమ్మ జాహ్నవి, రికార్డ్ స్టాప్ చేయమ్మా.